రైట్ భువనగిరి నియోజకవర్గంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అధికారం ఉంది అని చెప్పి విర్రవీగితే చరిత్రలో కనపడకుండా పోతారు. అధికారం చూసుకొని అహంకారం పెంచుకుంటే చరిత్రలో కనపడకుండా పోతారు, కనుమరుగైతారు. ఇవాళ చూస్తున్నాం మనం, వాళ్ళు ఎందుకు రాజులమని ఫీల్ అవుతున్నారు. వాళ్ళలాగా ప్రవర్తించాలని మీరు కోరుకుంటున్నారా? మమ్మల్ని శేఖర్ రెడ్డిని కావచ్చు, నన్ను కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, ఇంకోని కావచ్చు కాదు కదా. సందీప్ అద్భుతమైన సమాధానం చెప్పండి, అద్భుతంగా మాట్లాడండి. వాడేది 2-3 కుక్కలు పెట్టుకొని పోలీసులను కాపలా పెట్టుకొని ఏదో ఎగరొచ్చు నిమిషం, కానీ వాళ్ళ పరువు తీసుకున్నాడు రాష్ట్రం అంతటా. ఒక్క ఈ రాష్ట్రంలో కాదు, తెలుగు ప్రజలు చూసిన వాళ్ళు ఎవరైనా సరే మామూలు మనిషి వచ్చిండా, వేదిక మీదకి ఇంకే వేరే పద్ధతిలో వచ్చిండా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ అహంకారాలు నిలబడవు. చరిత్రలో చాలా మంది రాజులు నియంత్రణ పోయినరు. దానికి ఏందో ఆగమాగమైపోయి ఏం చేసావు? నీ ముఖానికి నల్లగొండలో 20 ఏళ్ళు ఉన్నావు ఎమ్మెల్యేగా. మేము కదా తెచ్చింది మెడికల్ కాలేజ్, మా భూపాలు వచ్చారు కదా వచ్చింది మెడికల్ కాలేజ్. నిజాం కాలం ఆడేసిన రోడ్లే మొన్న భూపాలు ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారు వేయించిన రోడ్లే. మధ్యలో మీరు ఎవ్వడు చేయలే. అభివృద్ధి చూసిండ్రు ప్రజలు. భువనగిరి పరిస్థితి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం చూసినాడు ఏముండేనో. గత 4-5 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందో మనం చూసినాం. ఓటమి అనేది సహజమైన విషయం రాజకీయాలలో, మన ప్రజాస్వామ్యం. ఒక్కోసారి అపోహపడవచ్చు, ప్రజలలో కూడా ఒకసారి అపోహపడవచ్చు. గెలిచిన దానికి మనం ఎంత బాధ్యులమని అనుకుంటామో ఓడిందని కూడా మనమే బాధ్యత తీసుకోవాలి. గెలుపు నాది, బాధ్యత ఓడిపి నీది అనే మాట కరెక్ట్ కాదు ఎప్పుడు రాజకీయాల్లో. గెలవడానికి కారణం మనమే అయినప్పుడు ఓటమికి కూడా కారణం మనం. ప్రజల్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో, ప్రజల్ని మనం వెనుక తిప్పుకోవడంలో ఎక్కడో లోపం జరిగిందని భావించాలి. మనం వెంట ఉన్న వాళ్ళని అనుమానించుకునక్కర్లేదు. పైగా పార్టీలోనే ఉండి మోసం చేయాల్సి అక్కడ ఎవరికి కూడా ఉండదు. కార్యకర్తలకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతారు, పోయింది. ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోయింది. అట్లా అనుకొని మనం అవమానించుకునే పద్ధతిలో ఉండకూడదు ఎప్పుడు కూడా కార్యకర్తలు. ఇదే కార్యకర్తలం కదా 20,000, 30,000, 40,000 మెజార్టీలు ఇచ్చింది. ఇవాళ మనం ప్రజలను ఇక్కడ మంచి విషయాలు కూడా మాట్లాడిన మిత్రులు కొంతమంది, కొన్ని పథకాలు ఏదైతున్నాయో అవి కూడా మనకు నష్టం కలిగించినాయి అనే మాట. అయితే ఇది నష్టం కలిగిస్తుందనే విషయాన్ని మీరు కూడా గమనించలేకపోయారు. గ్రామస్థాయిలోనే గ్రహించి ఒకసారి ఇవ్వకపోతేనే మంచిది, ఇప్పుడు ఇది ఇస్తే నష్టమైతుందని ఆపుకోవాల్సిందేమో. కానీ మనం కూడా వాళ్ళు అనుకోలేక ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇవాళ వాళ్ళకు వచ్చింది, రేపు పొద్దున నాకు కూడా వస్తుంది అనే భావన ప్రజల్లో ఉంటుంది అని అనుకున్నాం అందరం. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ఇప్పటివరకు దేశంలో, ప్రపంచంలో ఒక పథకం ఇస్తే అందరికీ ఒకే రోజు ఇవ్వడం సాధ్యం కాలే. అంచులంచుగానే ఇచ్చుకుంటూ వచ్చారు. వ్యక్తిగతంగా ఇచ్చే పథకాలు ఏవైనా సరే మనం చూసినాం. గతంలో దళిత ఎంపవర్మెంట్ కొరకు ప్రభుత్వం ఇచ్చిన సాయం 50,000 రూపాయలు ఇస్తే 6 నెలలు సంవత్సరానికి చూడకూడదు. మరి అట్లనే ఆ ఊళ్ళో ఉన్న మిగతా వాళ్ళందరూ ఎగనెస్ట్ వేయలే. ఇవాళ ఆయనకు వచ్చింది, రేపు మనకు వస్తుండొచ్చులే, ఆయన అదృష్టం ఉంది, ముందు వచ్చింది, తర్వాత మనకు వస్తుండొచ్చులే అనే భావన ఉండే. కానీ ఇవాళ ఆ సోదరు అంజం అద్భుతంగా చెప్పింది. ఇవాళ మనం ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మన కర్తవ్యం ఏంది అనే విషయంలో చాలా స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చిందాము మనకి. మనం ఇన్ని చేసినా ఎక్కడో చేయలేదు అనే దాన్ని కానీ, రేపు వస్తుందనే దాన్ని కానీ మరిపించి ప్రజల్ని మోసం చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనల్లో. ఇవాళ దాన్ని మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది అనేది చిన్న లాజిక్ అని చెప్పింది. ఇచ్చిన ఏ మాట నెరవేర్చే పరిస్థితిలో లేదు. వాస్తవానికి మనకి ఏం చెప్పినా నాడు మన సందీప్ అడిగినట్టుగా, హరీష్ రావు గారు అడిగినట్టు, కేటీఆర్ గారు అడిగినట్టు మీరు 9వ తారీఖు నాడు చేస్తారని మీరే చెప్పిండ్రు. ఇంకా రాలేదు అని ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు అనే మాట మేము అడగలే. పార్టీగా మేము విమర్శ చేయలేదు ఎవరం కూడా.
కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ నేను కానీ మేము ఎవరైనా విమర్శ చేయలేదు. కేసీఆర్ గారు మాకు మాట చెప్పారు తెల్లవారు పిలిచి, సరే జరిగింది జరిగిపోయింది, ప్రజలు మనకి వాళ్ళ ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిండ్రు, ఒక రాజకీయ పార్టీలో ఉండడం అనేదే బాధ్యత, వాళ్ళ అవకాశం ఇచ్చి మెజారిటీ ఇస్తే అధికార పక్షంగా పనిచేస్తాం, అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం, ప్రతిపక్షంగా బాధ్యత ఇస్తే తప్పకుండా అధికార పక్షం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన బాధ్యత, కొట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉంది నిజమే. కానీ కొత్త ప్రభుత్వం కదా, వాళ్ళని కుదురుకోనివ్వండి, ఒక 6 నెలలు చూద్దాం, మీరు ఎవరు కూడా తొందరపడి మాట్లాడకండి, సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను, మీరు సమమానంగా ఉండండి అని చెప్పి అందరికి చెప్పాను. మేమందరం అదే పద్ధతిలో ఉన్నాం. కానీ అసెంబ్లీ పెట్టిండ్రు, అబద్ధాలు మాట్లాడబోయిండ్రు, బొక్కబొర్ర పడ్డరు. అసెంబ్లీ పెట్టి వాళ్ళే దెబ్బతిన్నారు, సమాధానం చెప్పలేకపోయారు. ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మంత్రులు లేసుడు, మంత్రులు మాట్లాడుతుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు లేసుడు. మనం ఎక్కడ అభ్యంతరం చెప్పలే, మనం ఎక్కడ వాళ్ళని ఆపలే, వాళ్ళనే ఆపుతున్నారు. ఎవరికో స్పష్టత లేదు, పరిపాలించడం సాధ్యం కావట్లేదు, చేత కావట్లేదు. కొత్తగా కానీ మేము కూడా వదిలిపెట్టినాం. కానీ అబద్ధాలు బట్ట కలిసి మీదేస్తుంటే కూర్చోడానికి మనం ఉత్తగం లేము. ఉన్నట్టు నిజాలు చెప్పినాం ప్రజల ముందట. తెల్లవారి నుంచి కూడా మనమేం ప్రశ్నించలే. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, రైతులు అడుగుతున్నారు. రైతు బంధు వచ్చిందా, మీరు అందరు చేయలేకుండా రైతు బంధు వస్తే మొత్తం రైతు బంధు వచ్చి వాళ్ళు ఉంటే లేరు. ఇదే మాట అనుకుంటున్నారు. రైతు ఏదన్నా సెల్లో ఏదన్నా సప్పుడు వస్తే అరే రైతు బంధు కావచ్చు చూసుకుంటున్నాడు. రైతు బంధు కాదు, ఏదో వ్యాపార ప్రకటన వస్తుంది, అరే రైతు బంధు కాదురా అని. రైతు బంధు రాలేదు, ఇంకా ఎప్పుడు వస్తుంది అన్నారు. రైతు బంధు రాలేదు అని అంటే అడిగితే అన్నోని చెప్తాం కొట్టండి. ఇదేం పద్ధతి? ఎంతమంది చెప్తాం కొడతారు? 53 లక్షల మంది రైతులు ఉన్నారు, అందరు చెప్తాం కొడతాడా? దీనికి ఇచ్చారా కాంగ్రెస్కి అధికారం? నోటికి వస్తే బూతులు. నేను చెప్పిన, నేను 10 ఏళ్ళ అధికారంలో ఉన్న ఒకరోజు ఒక అక్షరం కూడా తప్పు మాట్లాడలేదు. ఉద్యమకారుడిగా కూడా నేను ఎన్నడూ ఆవేశంగా ఈ జిల్లాలో ఉన్న పెద్ద మనుషులకు మాట అనలేదు. కానీ వారు తప్పని పరిస్థితులలో మీరు చెప్పిన కొట్టినట్టు సమాధానం ఇవ్వడానికి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది అనే మాటను స్పష్టంగా చెప్పిన. వెంకటరెడ్డి కావచ్చు, ఇంకోగానే కావచ్చు అని అనిపించుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన. నేను వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ ఆస్తుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ బతుకుల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎక్కువ మాట్లాడితే అన్ని మాట్లాడుతా, మీ బట్టలు ఇస్తా అనే మాట కూడా చెప్పిన నేను బహిరంగంగానే. ఇప్పటికైనా మాట్లాడకపోవడం మంచిదనే మాట చెప్పిన. రాజకీయాలు తీర్చిద్దాం. వ్యక్తిగత కక్షలతోని, ఈర్ష్యలతోని కేసులు పెట్టించుడు, ఆస్తుల మీద, ఇళ్ల మీద దాడులు చేసుడు, గివి చేస్తే ఊరుకోవడానికి మేమేం మామూలుగా లేము. మీరు ఇస్నూరు వారసులు, నిజాం వారసులు అయితే మీ మల్లమ్మ వారసులం, మేము బిఎన్ వారసులం, మేము ధర్మభిక్షం వారసులం, మేము రామరెడ్డి వారసులం, మేము ఆరుటి కమలమ్మ వారసులం. ఇంకేందో శాశ్వతం మన అధికారం అని అనుకొని మేము రాజులమని అనుకుంటే చాలా చిన్నది మిమ్మల్ని తీసి అవతల పడేయడం అనేది. అది బంద్ చేయండి. మీకు అధికారం ఇచ్చింది ఏందో కేసీఆర్ బొంద పెడతాం, బీఆర్ఎస్ బొంద పెడతాం. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది పని చేయమని, మీ మాటలు నమ్మి, మీ 420 మాటలు నమ్మి ప్రజలు మీకు అధికారం ఇచ్చింది. గాదాన్ని దృష్టిపెట్టండి. గత అమలు చేస్తే నిజంగా ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు. మీకు దమ్ముంటే